లార్డ్ ముందుగా అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ జన్మదిన శుభాకాంక్షలు. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ కుటుంబాలకి శాంతి సమాధానము అనుగ్రహింపబడునుగాక. ఈరోజు ఒక ముఖ్యమైన సందేశం ద్వారాగా మనము ఈ యొక్క కౌంటర్, ఈ సందేశం సంఘస్థులకిని మరి క్రీస్తు ధర్మ విరోధులకు పాప పురుషులకు అపవిత్రతలో ఉండి వారి యొక్క అపవిత్రతని కవర్ చేసుకుంటున్న వ్యక్తులు, మూర్ఖ శిఖామణులుగా ఉన్న వ్యక్తులు, రాధా మనోహర్ దాసు కావచ్చు, బోకర్ లలిత్ కుమార్ కావచ్చు, కరుణాకర్ సుగుణ కావచ్చు, నా ప్రభువుని యేసు క్రీస్తు వారి యొక్క స్వరూపమందు ఉన్న మీరు ఆ యోతువుని బట్టి మీకు కూడా ముందుగా జన్మదిన శుభాకాంక్షలు, హ్యాపీ న్యూ ఇయర్. ఎందుకంటే దేవుడు అన్నాడు, నీ శత్రువుని ప్రేమించండి. ఈ భూమి మీద శత్రువులు ఎవరు లేరు, కానీ అందరిమీ తండ్రి అయిన దేవుని యొక్క స్వరూపమందు ఆయన పోలికలో ఉన్న మన అందరి నిమిత్తము ఆయనే తన యొక్క క్రయధనముగా యజ్ఞ పశువుగా ఆ మహోన్నతుడు మనిషి కుమారుడిగా వచ్చి మనము చేసిన ఆ యొక్క జన్మ కర్మ దోషముల నిమిత్తము ఆ మహోన్నతుడు, ఆ సర్వశక్తి కలిగిన వాడు, ఆ యొక్క దేవుడు, సైన్యములకు అధిపతుకు యెహోవా అని ఆయనకు పేరు, ఆయనే మనిషి కుమారుడిగా వచ్చి మన నిమిత్తము రక్తమును సిందించాడు. మనము కట్టాల్సిన, మనము చెల్లించాల్సిన మూల్యము ఆయనే ధర్మశాస్త్రానికి మూల్యముగా అర్పణగా అర్పించబడ్డాడు. ఎవరయ్యా అంటే లోకములో ప్రభువులు దేవతలు అనబడిన వారు ఎందరో ఉన్నారు, కానీ ఏమండి వారందరూ కూడా మానవ జాతి కోసము చెయ్యని కార్యము ఒకటి ఉన్నది. వారి రక్తములో పాపమున్నది, మానవుల రక్తములో పాపమున్నది. కామ క్రోధ లోభ మోహ మదమచ్చరనే వాటిని జయించిన వాడు దేవుడు, కామము జయించలేని వాడు మానవుడే అని భవిష్య మహాపురాణము సాక్ష్యం ఇచ్చింది. అయితే ఈరోజు సంఘమునకు, నా భారతదేశ ప్రజలకును, దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సమాజాలకును ఈ యొక్క సందేశము ఏంటయ్యా అంటే, సంవత్సరము అంతములో ఉన్నాం. ప్రభువునందు దేవుని బిడ్డలారా, నా భారతదేశ ప్రజలారా, ఈ బోకరైన లలిత్ కుమారులాగను, రాధా మనోహర్ దాసులాగును, మరి కరుణాకర సుగుణలాగును, ఈ ప్రలోభాలు పలుకుతున్న ఈ ప్రలోభుద్ధులు లాంటి వారి మరి ఆ యొక్క మనస్తత్వం కలిగిన వారు ఎవరన్నా ఉంటే సరిచేయబడతారని, అది దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు కావచ్చు, మరి సంఘములో వారు కావచ్చు, సంఘములో ఉన్న బిడ్డలు కావచ్చు, ఒక చక్కని అవకాశము ఏంటయ్యా అంటే, ఇక తెల్లవారితే ఒకరోజు మాత్రమే ఉన్నది, ఒక దినము ఒక రోజు మాత్రమే ఉన్నది టైం. రేపు నైట్కి 12 గంటలకు డేటు మారబోతుంది. మరి మనమందరము కూడా ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నామం పేరిట అందరిమీ ప్రభు ఆలయములో చేరి ఆ మహోన్నతుణ్ణి, ఆ సర్వశక్తి కలిగిన దేవుని నామాన్ని ఊరేగించబోతున్నాం. ఆ ఊరేగింపులోకి పోక మునుపు రేపు ఒక్క దినమే ఉన్నది టైం. అందరికీ ప్రభు పేరిట నా 2 చేతులు జోడించి మనస్సు పూర్తిగా అడుగుతున్నాను, మీరందరూ ఉపవసించి ఫాస్టింగ్ పేరు మీకై మీరే
మిమ్మల్ని ఎవరో ప్రోత్సహించరు, మిమ్మల్ని ఎవరో పురికొరపరు. మీకు మీరే పులికొరుపుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. తెలుసో తెలియకునో, కొన్ని సందర్భాలలో తెలియకునో దారి తప్పిపోయాం. ఈ 2024 సంవత్సరములో ఇక తెల్లవారితే ఒకే ఒక రోజు ఉన్నది. ఈ ఒక్క రోజులో మనకి టైం ఇవ్వబడి ఉంది. మన అపరాధ దోషములన్నీ కూడా ఏమండి, రోగములో ఉన్నవానికి వైద్యుడు అవసరమవుతాడు, కానీ రోగము లేని వానికి వైద్యుడు అవసరం లేదు. అయితే రోగము లేని వారు ఎవరున్నారు? పాపము లేని వారు ఎవరున్నారు? ఈ యొక్క ప్రపంచమే పాప కోపము. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ మార్గం తప్పి దారి తప్పి త్రోవ విడిచి అందరూ దాస్యమనే పాపమనే కాడి కింద బందీలయ్యారు అని రోమపత్రిక 3వ అధ్యాయము 11వ వచనం సాక్ష్యమిస్తుంది. అలాగనే ఈ బోకరి లలిత కుమారు, రాధా మనోహర దాసు, కరుణాకర సుగుణ, ఇంకా ఎంతోమంది ఉన్నారు. వీరు కూడా నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు వారి యొక్క కృప ఈ 2025 సంవత్సరము చూడకుండా ఎంతోమంది మన స్నేహితురాళ్ళు, వెలుగువారు, పొరుగువారు, మన బంధువుల్లో, మన రక్త సంధికుల్లో కాలగమనం ఊరికి ఉత్తరమున ఎందరో మనతో తిరిగిన వారు, మనకు తెలిసిన వారు, మనకు తెలియని వారు ఎంతోమంది ఈ యొక్క 2024 సంవత్సరములో ఎంతోమంది ఊరికి ఉత్తరమున పెట్టబడ్డారు. కానీ ఈ రాధా మనోహర దాస్ అయినా, బోకరి లలిత కుమార్ అయినా, కరుణాకర సుగుణ అయినా, ఇలాంటి వ్యక్తులు ఎందరూ ఉన్నా వారందరినీ కూడా జీవమిచ్చి వారికి ఆయుష్కాలం పొడిగించి మనకి ఆయుష్కాలం పొడిగించింది ఎవరయ్యా అంటే నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసు క్రీస్తు వారిని కంఠ పదముగా మీకు తెలియజేస్తున్నాను. వారు భ్రమపడుతున్నారు, వారు భ్రమలో బ్రతుకుతున్నారు. ఏమండి, వారు భ్రమలో బ్రతుకుతున్నారు, వారు భ్రమపడుతున్నారు. కానీ నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసు క్రీస్తు వారే సర్వ సృష్టికి ఆది సంభూతుడు, సర్వ సృష్టికి అందరినీ కాపాడుతున్నవాడు, అందరినీ రక్షిస్తున్నవాడు. నేను ప్రకటిస్తున్న ప్రభువుని యేసు క్రీస్తు వారిని మీకు నేను తెలియజేస్తున్నాను. గనుక ఇన్నాళ్ళు వీరు ఎలాగైతే ఇతరుల మీద పడుతున్నారో, మేము పరిశుద్ధులమి, మేము పవిత్రులమి, మాకు అన్నీ పరిశుద్ధమైనవే అని నేను ఎలాగైతే ప్రలోభాలు పలుకుతున్నారో, అలాగా మీరు పలికినట్లయితే తెలిసినవి కొన్ని, తెలివిని కొన్ని మన యొక్క ప్రయాణములో ఏమండి మనకి జ్ఞాపకానికి రానివి కొన్ని, జ్ఞాపకం ఉన్నవి కొన్ని. కనుక అవన్నీ కూడా ప్రభు పాదాల చెంత ఉంచి అపరాధ దోషములన్నీ కూడా ఒప్పుకున్న వాటిని విడిచిపెట్టి ప్రభు పాదాల చెంత అలా కనిపెట్టుకొని ఉండినట్లయితే ఆయన పరిశుద్ధాత్మ మరొక్కసారి మిమ్మల్ని అందరినీ బ్లెస్సింగ్ చేయునుగాక, మిమ్మల్ని అందరినీ అభిషేకించునుగాక. మరలా తిరిగి మూడుబారిన జీవితాలు సైతము మరలా సిగురింప చేయునుగాక. నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే, యెషయా గ్రంథము 5 అధ్యాయాలు ఈ బోకరి లలిత కుమారు, రాధా మనోహర దాసు, కరుణాకర సుగుణ ఎలాగైతే ఇతరులని ఆడిపోసుకుంటున్నారో, ఇతరుల మీద ఎలాగైతే ప్రలోభాలు పలుకుతూ వారి మీద ఎలాగైతే రకరకాలుగా మాట్లాడుతున్నారో, అదుగో వీరిలాగా సంఘములో వాళ్ళు కూడా ఉన్నట్లయితే ప్రభు రక్తము చేత అపరాధ దోషములన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే మీ మీదికి నా ప్రభు కనికరము వచ్చునుగాక. వాగ్దానాలని స్వతంత్రించుకోబోతున్న నీవు డిసెంబర్ 31 డిసెంబర్ 31వ తారీఖున
మరి దేవుని యొక్క వాగ్దానమును స్వతంత్రించుకోబోతున్న నీవు ఆ వాగ్దానాల ద్వారాగా నీతో మాట్లాడాలి. ప్రభువారు నిన్ను దర్శించాలి. నీ హృదయములో ఉన్న ఆవేదనను, ఆందోళనను, భయమును, పెరికితనమును, నీకు కలిగిన సమస్తమైన వాటిని నీ నుండి దూరపరచాలి అంటే అదుగో నేను చెబుతున్నా, ఇదిగో దేవుని యొక్క వాక్కుని సేకరించు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలిగిన వాడు వినుగాక అని ప్రార్థన చేస్తున్నాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీరు ఎలాగైతే ఉన్నారో, ఈ రాధా మనోహర దాసు, బోకర్ లలిత కుమారు, మరి కరుణాకర సుగుణ, వీరు ఎలాగైతే ఇతరులని ఆడిపోసుకుంటారో అలాగనే పరిశుద్ధ గ్రంథములో బైబిల్లో కూడా ఒక ఆయన ఉన్నాడు. ఈయన 5 అధ్యాయాల వరకు వారలాగా వీరు ఇలాగా అని చెప్పి ఇతరుల మీద అనేక రకాలైన నేరాలు మోపుతూ వచ్చాడు. అయితే యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనములో అంటాడు, ఇప్పుడు దాకా అనేక ప్రలోభాలు పలికి ఈ రాధా మనోహర దాసు, రకరకాలైన బోకరైన లలిత కుమారు, కరుణాకర సుగుణ, వీరు ఎలాగైతే ఇతరులను ఆడిపోసుకోవటమే వీరు ధ్యేయంగా, వీరి జీవితాల ద్వారాగా ఒక జీవితాన్ని వెలిగించిన దాఖలాలు లేవు. కానీ వీరు బ్రతుకులు మార్చుకోలేదు. అలాగనే ఈయన కూడా పొరపాటు పడ్డాడు. వీళ్ళు ఎలాగైతే మరి వీరు కావాలనే పొరపాటు పడుతున్నారు. కానీ ఇక్కడ ఉన్న ఆయన తెలియక పొరపాటు పడ్డాడు. పడి వాడలాగా వీరు అలాగని మాట్లాడిన ఈ యొక్క పెద్ద ఆయన ఎవరు? యెషయా భక్తుడు. ఏమండి అంటాడు, యెషయా గ్రంథము 5 అధ్యాయాలేమో వాడి సంగతి ఇలాగుంది, వీడి సంగతి అలాగుందని చెప్పిన ఆయన ఇతరుల మీద నిందా ప్రచారాలు చేసిన ఆయన 6వ అధ్యాయము 5వ వచనములోకి వచ్చేటప్పటికి అంటాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును, అయ్యో నేను అపవిత్రుడును అని రోధిస్తూ ఉన్నాడండి. రోధిస్తూ ఉంటే ఒక దూత వచ్చి కాలుచున్న కట్టెలలో ఒక కనుకు తీసి ఈ యొక్క భక్తుని పెదాలకి అలాగా తజ్జేస్తే అంటాడు దూత, నీవు పరిశుద్ధుడిగా మార్చబడ్డావు. ప్రైజ్ ది లార్డ్. నీవు పవిత్రుడిగా మార్చబడ్డావు. దేవుని యొక్క అగ్ని యెషయా భక్తుని తాకినప్పుడు పరిపూర్ణుడిగా మార్చబడ్డాడు. ముందల నిప్పు కనుకు దూత యెషయాకి తగిలించక మునుపు ఏమన్నాడు యెషయా? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును. ప్రేమైన సంఘ బిడ్డలారా, దేవుని ప్రజలారా, నా భారతదేశ ప్రజలారా, మనము తెలిసినవి తెలియనివి సమస్తమైనవి ఈ యొక్క రోజున పశ్చాత్తాప హృదయముతో ప్రభు పాదాల చెంతకి చేరినట్లయితే ప్రభువుని యేసు క్రీస్తు వారు మీకు కలిగిన సమస్త విషయాలలో నుండి మిమ్మల్ని విడిపించి యెషయా భక్తుడిని తాకిన పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకునుగాక. యెషయా భక్తుడి యొక్క హృదయములో ఉన్న ఆవేదన తొలగించి ఆందోళన తొలగించిన దేవాది దేవుడు మీ యొక్క స్థితిగతులన్నీ కూడా నూతన సంవత్సరమైన శుభాకాంక్షలతో మిమ్మల్ని వర్ధిల్లజేయునుగాక. అంతకంటే ముఖ్యముగా మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడునుగా.